ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గోస్ల శ్రీనివాస్ యాదవ్ గారు. రాజకీయ విశ్లేషకులు డాక్టర్ ఎల్జాల దత్తాత్రేయ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక హైదరాబాద్ కంచె గచ్చిబౌలి, హైదరాబాద్ విశ్వవిద్యాలయం యొక్క కంచె గచ్చిబౌలి భూముల తాకట్టు మొత్తం లొసుగుల లోగొట్టుగా ఉంది. దాంట్లో అనేక ప్రభుత్వ విధానపరమైన లోపాలు ఉన్నాయి. ఆ కంచె గచ్చిబౌలు భూములు మొత్తం తాకట్టు పెట్టిన దగ్గర నుంచి వాళ్ళు రుణం తీసుకునే దాకా టోటల్గా ప్రతి స్టెప్ దగ్గర ప్రభుత్వ ఉల్లంఘనలు యథేచ్ఛగా జరిగాయనేది చాలా క్లియర్గా తెలుస్తున్నటువంటి విషయం. అయితే గతంలో అంటే ఈ ఫార్ములా ఈరియస్ విషయంలో అది బ్యాంక్ టు బ్యాంక్ మొత్తం ఓపెన్గా అకౌంటబిలిటీగా ఉన్నటువంటి దానిలోనే అనేక ఉల్లంఘనలు జరిగాయంటూ గగ్గోలు పెట్టినటువంటి కాంగ్రెస్ నాయకులు మరి వాళ్ళ ఈ వ్యవహారానికి ఏం సమాధానం చెబుతారు అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. శ్రీనివాస్ యాదవ్ గారు, హెచ్సియు భూముల విషయంలో అసలు మొన్న ఎంత స్కామ్ జరిగింది అనేది మొత్తం ఆధారాలతో సహా వివరించారు. ఇంకా పూర్తిగా అన్ని కూడా బయటపెడతామని చెప్తున్నారు. మరోపక్క దాంట్లో అనేక ప్రభుత్వ ఉల్లంఘనలు జరిగాయనేది. సో ఎందుకు ఈ రకంగా దీనికి ఏం చెప్తుంది ప్రభుత్వం సమాధానం? అంటే ఫస్ట్ మొదటగా మీకు అదేవిధంగా దానిలో మిత్రుడికి టీ న్యూస్ ప్రేక్షకులకు శుభోదయం. కంచె గచ్చిబౌలి భూములు అంటే అన్నే మనకు అర్థమవుతుంది ఏంటంటే కంచె అంటే బహుశా మనం అందరం కూడా విలేజ్ వాతావరణం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి కంచె భూమి అంటే ఏంటంటే పశువులు ఇతర జంతువులు ఏవైతే మేయడానికి కోసమే ఉన్న భూములనే కంచె భూములు అంటారు. అరే మన ఎట్లనే కంచె కొట్టుకపోర్రా అంటారు. అంటే అవి ప్రభుత్వ భూమి, ప్రభుత్వంతో పాటు అది కంప్లీట్గా ఒక ఏదైతే జంతువులకు మేపడం కోసం పెంచిన ఉన్న భూమి అది. దాంట్లోనే మనకు అర్థమైపోతుంది. సో దాన్ని యూనివర్సిటీకి ఇచ్చిన తర్వాత ఈరోజు మళ్ళీ అమ్మడానికి ప్రయత్నం చేస్తుంది. నేనేమంటున్నా, ప్రభుత్వంలో దాదాపు చాలా కాలం పరిపాలించిన నాయకులు ఉన్నారు. దాంట్లో ఉన్న తర్వాత వాళ్ళ అమలు కానీ గ్యారంటీలు ఇచ్చిండ్రు కదా స్పష్టంగా. 6 గ్యారంటీలు 400 హామీలు ఇచ్చిన తర్వాత వాటికి డబ్బు కోసము డబ్బులు లేవని తేయడం కోసము మన ఆస్తులను అమ్మే పరిస్థితిలో స్పష్టంగా లేదు. ఏ భూములు అమ్ముతున్నారు? యూనివర్సిటీకి సంబంధించిన భూములు అమ్ముతున్నారు. యూనివర్సిటీ ఎక్కడుంది? ఇది హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీ అనేది హైదరాబాద్ మధ్యలో ఉంది, లంగ్ స్పేస్. నేనేమంటున్నా, ఇప్పుడు అభివృద్ధికి ఎవరు వ్యతిరేకం కాదు, కానీ ప్రకృతిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది కదా. ఇక్కడ ఏమవుతుందంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్యలో యుద్ధం కాదు, స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈరోజు ప్రకృతి వైపు అదేవిధంగా ప్రభుత్వము అభివృద్ధి వైపు రెండు మధ్యలో ఘర్షణ జరుగుతుంది. ప్రజలు మొత్తం ఏం కోరుకున్నారు? మొన్న ఈవెన్ సుప్రీంకోర్టు కూడా సుమోటగా ఎందుకు తీసుకున్నది? అది లంగ్ స్పేస్ రా నాయన, మనం బతకాలంటే లంగ్ స్పేస్ ఉండాలి, ఉండకపోతే మనం అందరం చేస్తాము. నువ్వు ఎన్ని మిద్దెలు కట్టినా ఎన్ని మేడలు కట్టినా నువ్వు ఇంకా దూరం పోయి కట్టుకో, కానీ నువ్వు లంగ్ స్పేస్ని అమ్మితే ప్రమాదం జరుగుతుందనే కదా సుప్రీంకోర్టు. ఎవరు పోలే, బీఆర్ఎస్ పోలే, ఇంకొక వ్యక్తులు పోలే, ఇంకో శక్తులు పోలే, ఎన్జిఓలు పోలే, ఎవరు సుమోటగా తీసుకొని కేసును స్పష్టంగా సిఎస్తో మాట్లాడడం జరిగింది. నేనేమంటున్నా, ఈరోజు మీకు డబ్బులు కావాలంటే ఇంకెక్కడన్నా ఏమన్నా ఉన్నాయో చూడాలి, కానీ గతంలో ప్రభుత్వం అమ్మిందని మనం నిజాం కాలం నుంచి ఏవైతే లిటిగేషన్లు ఉన్నాయో అన్యాక్రాంతం అవుతున్నాయో ఆ భూములను మాత్రమే మనం అమ్మడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ. కానీ ఈరోజు నువ్వేంది, ఎక్కడ చూసినా నువ్వు ఏడ భూమి ఉంటే ఆడనే. ఈరోజు నీకు ఎక్కడ వ్యతిరేకత వస్తుంది? లగాచర్ల పోయినావు, అక్కడ వ్యతిరేకతనే. నువ్వు యూనివర్సిటీకి వచ్చినావు, అక్కడ వ్యతిరేకతనే. క్యాంపస్కి పోయినావు, ఉస్మానియా, అక్కడ వ్యతిరేకతనే. నీకు ఏమి తలా తోక లేకుండా ఈరోజు పైసలు సంపాదించుకోవాలి. దాంట్లో కూడా ఎంత స్కాము స్పష్టంగా కేటీఆర్ గారు చెప్పారు. నువ్వు అక్కడ ఉన్న 100 కోట్లకు ఎకరం ఉన్న భూమిని నువ్వు 40,000 50 కోట్లకు అమ్మాలనే ప్లాన్లో ఉన్నది. ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావు? వాటి విలువను మొత్తం తగ్గించి నువ్వు టెండర్ ప్రకటించి నీకు వచ్చిన వ్యక్తులకే నువ్వు ఇస్తావు. మిగతా 40 కోట్ల ఎవరికి వస్తాయి? నీకు వస్తాయి, నీ రాహుల్ గాంధీకి వస్తాయి. ఇక్కడ అర్థమవుతుంది నా లాజిక్. 100 కోట్ల రూపాయలు ఉన్న ఎకర భూమిని విలువను తగ్గించి 30 కోట్లకు 40 కోట్లకు అమ్మి ఎవరైతే టెండర్లో పాల్గొన్నారని వారికి ఇచ్చి మిగతా బ్యాక్ ఏదైతే ఉందో 60 కోట్లు 40 కోట్లు మళ్ళీ తీసుకొని ఆ మూటలు పట్టుకొని ఢిల్లీ పోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంతే తప్ప రేవంత్ రెడ్డి ఏం చేయట్లేదు కదా. కాబట్టి ఇట్లా భూములు అమ్మడం చేస్తే ప్రజలు తిరుగుబాటు చేస్తారు. రామన్నపేటలో అదే చేసారు, లగాచర్లు అదే చేసారు, ఈరోజు హెచ్యూలో కూడా చేసారు. హెచ్యూ బిడ్డలు తెలంగాణ బిడ్డలు కాదు 90%. కానీ వాళ్ళు యూనివర్సిటీ కాపాడడం కోసం దేశంలో ఉన్న అందరు బిడ్డలు వచ్చి అక్కడ చదువుకుంటారు, అందరు పిల్లలు వచ్చి అక్కడ చదువుకుంటారు. వాళ్ళకి ఇక్కడ రాజకీయాలతో సంబంధం లేవు. ఇంకొక విషయం అన్న, నీ కమిటీలో ఉన్న అరగోపాల్ సార్ కూడా వ్యతిరేకించింది కదా. ఆయన ఒక ప్రొఫెసర్ కదా, మానవ హక్కుల పర్సన్ కదా, ఆయన ఎన్నో సంఘాలలో పనిచేసుకుంటూ వచ్చింది కదా. నీ ఎడ్యుకేషన్ కమిటీలో సలహాదారు కూడా నీ గవర్నమెంట్లో ఉన్న ఒక ప్రొఫెసర్ను ఆయనే వ్యతిరేకించాడు స్పష్టంగా. ఇక్కడ మనకు అర్థమవుతుంది కదా. ఆయన సంబంధించిన వ్యక్తుల కోసం
లాభం చేకూర్చడం కోసం మాత్రమే ఈ భూములు అమ్మే ప్రయత్నం తప్ప తెలంగాణ ఏదో అభివృద్ధి చేస్తాం, తెలంగాణ ఏదో సంక్షేమ పథకాలు అమలు చేస్తాననే ఆలోచన ఎక్కడ కూడా లేదు. రైట్. దత్తాత్రేయ గారు, టీజీఐసీకి హక్కులు రాకుండానే ప్రైవేటు సంస్థలకి దీన్ని తనఖా పెట్టేటువంటి జరిగింది. అంటే టోటల్గా ఎట్లా జరిగింది, అనేక ప్రభుత్వ విధానపరమైన లోపాలు ఎట్లా జరిగినాయి చాలా సమగ్రంగా మనం చూడొచ్చు. సో ఇన్ని లోపాలు పెట్టుకొని ఏం చేద్దామని ఇట్లా ఒక విలువైనటువంటి భూముల్ని ఈ రకంగా అప్పనంగా ఒక వ్యక్తులకు అప్పగించడం ద్వారా ప్రభుత్వం నష్టపోదా? రాజేష్ గారు, తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, నకల్ మారితో హకల్ రాయినా అని చెప్పేసి కట్టుకొని విధానపరమైనటువంటి లోపాలు సుస్పష్టంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా బయటపెట్టింది ఆధారాలతో సహా. ఇవాళ దొంగను దొంగ అన్నట్లుగా నేను దొంగతనం గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుగా రేవంత్ రెడ్డి గారు లేదు మేము చేసుకున్నటువంటి ఒప్పందాలు వేరు, ప్రభుత్వం జడ్జిమెంట్ వచ్చింది ఎప్పుడు దాన్ని ఎప్పుడు అణచిపెట్టే ప్రయత్నం చేశారు. తర్వాత ఎవరితో ఒప్పందం చేసుకున్నారు, ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి భూమి అని చెప్పుకున్నారు, కానీ హెచ్సి ఆధీనంలో ఉన్నట్టుగా ఆధారాలు పూర్తి స్థాయిలో బయటపడ్డాయి. తర్వాత ప్రభుత్వానికి హెచ్సికి మధ్య ఒప్పందం జరిగిందన్నారు, కొన్ని పంచనామాలు బయటపెట్టారు, పంచనామాలు తెలుగులో రాసి ఉన్నాయి. అంటే ఎక్కడ చూసినా కూడా దీని వెనకాల భూ దందా, రియల్ ఎస్టేట్ దందా దాగి ఉంది అని చెప్పేసి తెలంగాణ ప్రజలకే కాదు యావత్ దేశం మొత్తం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అనే పరిస్థితి తీసుకొచ్చింది. ఇంకోటి ఏంటంటే జరిగినటువంటి విధానపరమైన ప్రక్రియలో 2024 జూన్ 24న కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాలను రెవెన్యూ నుంచి టీజీఐఏసీకి ఎకరాకు 75 కోట్ల రూపాయల్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుగా ఒప్పందం చేసుకున్నారు. అసలు ఇంకో విషయం, భయంకరమైన విషయం ఏంటంటే ఏ బ్యాంకుకు రుణం తీసుకోవాలన్నా, ఒక పేద వ్యక్తి ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఫీల్డ్ ఆఫీసర్ వచ్చి ఎంక్వైరీ చేసి అసలు ఏమేం పత్రాలు ఉన్నాయి, ఇంతకుముందు ఎవరైనా తీసుకున్నారా, అమ్మకాలు ఎట్లా జరిగినాయి, ఈసీ ఎంక్రోచ్మెంట్ సర్టిఫికేట్ ఎట్లా ఉంది, ఇవన్నీ ఎంక్వైరీలు చేస్తే మనకు లోన్లు ఇస్తారు. అసలు బ్యాంక్ అనేటువంటిది, ఐసిఐసిఐ బ్యాంక్ అనేటువంటిది ఎలాంటి పేపర్ పర్యవేక్షణ చేయకుండానే, భూముల వైపు తొంగి చూడకుండానే డైరెక్ట్గా 10,000 కోట్ల రుణం ఇవ్వడానికి ఒప్పుకున్నది. ఈ ఒప్పందం జరగడానికి బీజేపీ పార్టీ మధ్యవర్తిత్వం చేసింది, బ్రోకరిజం చేసింది. ఇవాళ ఈ రెండు అంశాలను చాలా స్పష్టంగా ఆధారాలతో సహా బయట పెడుతున్నా కూడా కాదు ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా రాజకీయపరమైనటువంటి లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఇతర రాష్ట్రాల్లో దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే నరేంద్ర మోడీ గారికి చిత్తశుద్ధి ఉంటే వారం రోజుల తర్వాత బీజేపీ నాయకులు దీనిపైన స్పందించారు. అంటే నిజంగానే బీజేపీ నాయకులకు తెలియదా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం బీఆర్ఎస్ హెచ్సియులోకి వెళ్ళే ప్రయత్నం చేయకుండా కూడా ఇక్కడ నిలబడి ఖచ్చితంగా విద్యార్థులకు దిశానిర్దేశం చేసి అసలు ఏం జరుగుతుంది, దాని వెనకాల జరిగినటువంటి లోపాయికారు ఒప్పందాలు ఏంటి, దీని వెనకాల జరుగుతున్నటువంటి భూదందా ఎంత, దీని వ్యాపార విలువెంత, అసలు ప్రభుత్వానికి జరుగుతున్న నష్టమేంది, కంచగచ్చిబౌలి భూముల వ్యవహారం వెనకాల ఎవరున్నారు అని చెప్పి పూర్తి స్థాయిలో ఒక ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి సంస్థల వ్యవహారం మొత్తం కూడా ఇవాళ బలమైన ప్రతిపక్షంగా తెలంగాణకు కంచెలాగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ కంచెను బద్దలు కొట్టింది. ఈ వ్యవహారాన్ని బయటకు తీసుకొచ్చి తెలంగాణ ప్రజల ముందర తెట్టతెల్లం చేసింది. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ముఖం లేదు, నరేంద్ర మోడీ గారికి మాట్లాడడానికి ధైర్యం సరిపోతలేదు. కంచె గచ్చిబౌలి విషయంలో, తాకట్టు విషయంలో మొత్తం లొసుగుల లోగుట్టుగా ఉంది. మొత్తం ప్రభుత్వ విధానాలు పూర్తిగా ఉల్లంఘించబడ్డటువంటి ఆధారాలు పూర్తిగా మనకు కనిపిస్తున్నాయి చాలా స్పష్టంగా. విధానపరమైన లోపాలతో, పూర్తి ఉల్లంఘనలతో హైదరాబాద్ కంచె గచ్చిబౌలి భూముల తాకట్టు అనేది జరిగిందనేది ఒకటైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు. మన పథకాలతో, కార్యక్రమాలతో మోడీ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు, అందుకే ఆయన కూడా హైదరాబాద్ సెంట్రల్ సిటీ భూములపైన బుల్డోజర్లు అంటూ అదంటూ విమర్శలు చేస్తున్నారంటూ మోడీని విమర్శించే ప్రయత్నం ఒకటి చేశారు నిన్న. ఎస్, శ్రీనివాస్ యాదవ్ గారు, నిన్న మోడీ పైన సీఎం చేసినటువంటి కామెంట్స్, దాంతోపాటు ఇందాక మనం చూసినట్టుగా మొత్తం లోపాల ఉల్లంఘనలు అనేవి ఎట్లా జరిగినాయి అనేది. అంటే రెండు జాతీయ పార్టీలు మిలీనియం జోకులు చేసుకుంటున్నాయి అన్నట్టు. మనం జోకులు చేసుకుంటాం కదా, అట్లా మిలీనియం జోకులు చేసుకుంటున్నాయి. అంటే మోడీ గారు అధికారంలోకి వచ్చేటప్పుడు బక్కోన్ని కొట్టి బల్చినోన్ని పెడతా, బల్చినోన్ని కొట్టి బక్కోన్ని పెడతా అని చెప్పిండు స్పష్టంగా. 15 లక్షలు ధనం వేస్తా, నల్లధనం తీసుకొచ్చి మొత్తం అన్ని అకౌంట్లలో ఫుల్ఫిల్ చేస్తా అని చెప్పిండు. మొత్తం నల్ల నోట్లు బంద్ పెడతాం, నోట్లు బంద్ పెడతాం అని చెప్పిండు. ఏమైంది ఈరోజు? పేదోడి అకౌంట్లో రూపాయి కూడా పడలేదు. ఈరోజు ఎవడైతే బల్చినోన్ని బక్కోన్ని కొట్టి బల్చినోన్ని పంచుతున్నాడు. ఈరోజు కరోనా టైంలో చూసినాం మనం. కరోనా టైంలో మొత్తం ప్రపంచంలో, భారతదేశంలో కడుపు చేత పట్టుకొని నడుచుకుంటూ పోతే ఊళ్ళకు, కానీ రిలయన్స్ ఏదైతే అధినేత అయినా అంబానీ, అదానీ వాళ్ళకు లక్షల కోట్ల లాభాలు వచ్చినాయి ఈరోజు వాళ్ళది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? 6 గ్యారంటీలు ఇచ్చింది, అమలు కానీ 6 గ్యారంటీలు ఇచ్చి ఈరోజు తులం బంగారం ఇస్తాం, 6,000 ఇస్తాం, 10,000 ఇస్తాం, 15,000 ఇస్తాం, వాళ్ళు 2 అంటే మేము 4 అంటే 7 అన్నారు. ఏమైంది? ఈరోజు ఏ అక్క చెల్లెకైనా తులం బంగారం పెళ్ళి అయిన చెల్లెలకు ఇచ్చిండ్రా? ఇవ్వలేదు. మా అవ్వలకు అయ్యలకు 4,000 పింఛన్లు అన్నారు, ఇచ్చిండ్రా? రైతు బంధాన్ని ఇచ్చిండ్రా? రైతు కూలీలు అన్నారు, కౌలు రైతులు అన్నారు. ఏమైంది? 6 గ్యారంటీల అమలు ఎక్కడ కూడా. ఈ 6 గ్యారంటీలు పక్కన పోతే, మహారాష్ట్రలో పోతే అటల్ ఫ్లాప్ అయినాయి కదా. ఆడ కనీసం
ఈయన పోయి ప్రచారం చేసిండు, ఏమైంది? పక్కన ఇంకో హర్యానాలో 7, హర్యానాలో 7, ఈడ 6, పక్కన 8. ఈ పథకాలు పెట్టుకుంటా పోతే ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలో అక్కడ ఉన్న ప్రజలు నమ్మలే. ఎందుకు నమ్మలే? మా కార్యక్రమాలు చూసి ఉలికి పడుతున్నారు మోడీ. ఎందుకంటే కులగణన చేశాం, కులగణన మొత్తం రాజకీయంగా చాలా గొప్ప పేరు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వానికి అనేది ముఖ్యమంత్రి చెప్తున్నారు. అదే అన్న, ఈ దేశంలో ఇప్పటి వరకు దాదాపు 8-9 సార్లు కులగణన జరిగితే 2 జాతీయ పార్టీలు అధికారంలో ఒక 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది, దాదాపు 15 ఏళ్ళు 18 ఏళ్ళు బీజేపీ పార్టీ పరిపాలించింది. ఇప్పటి వరకు నా లెక్కేందో నీ లెక్క చెప్పలేదు. ఈరోజు జనగణన చేయాల్సింది ఎవరు? దేశంలో ఉన్న పరిపాలిస్తున్న కేంద్ర పార్టీ. ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేయలేదు కదా. ఇప్పటికి చెప్తున్నా నేను, ఈ టీ న్యూస్ ద్వారా అడుగుతున్నా, ఇప్పటి వరకు కులగణన చేసిందంటాను కదా, ఏందో చెప్పమాను. మంగళూరులో లెక్కేందో, సాకలలో లెక్కేందో, అవసరంలో లెక్కేందో చెప్పమాను. ఇప్పటివరకు చెప్పలేదు. అంటే నేనేమంటున్నా, వీళ్ళు WWF గేమ్ ఆడుతున్నారు. నువ్వు నన్ను కొట్టు, నేను నిన్ను కొడతా. WWF ఏం గేమ్ ఉంటుంది? కుర్చీలు పట్టుకొని ఏవి పట్టుకొని ఎసురుతారు. అది ఏం లేదు, అంత ట్రాష్. సో ఇప్పుడు కూడా బీజేపీ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ 2 జాతీయ పార్టీలు కూడా తెలంగాణను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ అస్తిత్వంతో వాళ్ళకి సంబంధం లేదు, ఇక్కడ అభివృద్ధితో వాళ్ళకి సంబంధం లేదు. అందుగురించే ఇక్కడ భూములను ఎవరైతే అదాని ఉన్నాడో వాళ్ళకు తాకట్టు పెట్టాలన్న ప్రయత్నం చేస్తుంది కదా. రామన్నపేటలో ఎవరికి ఇద్దామనుకున్నావు నువ్వు? అందుగురించే తిరుగుబాటు చేశారు. లగాచర్లు ఎందుకు తిరుగుబాటు చేశారు? మా భూములు మాకు కావాలని తిరుగుబాటు చేశారు. తెలంగాణ వచ్చింది ఎందుకు? మా భూములు మాకు కావాలి, మా వనరులు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి, మా పరిపాలన మాకు కావాలి. కానీ నువ్వెవరితో పరిపాలిస్తున్నావు? పక్కన ఉన్న నీ గురువు గారితో నువ్వు పరిపాలిస్తున్నావు. కాబట్టి స్పష్టంగా తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది, అబ్జర్వ్ చేస్తుంది. నువ్వు 6 గ్యారంటీలు ఇచ్చినా అన్నావు, ఏ ఒక్క రూపాయి చేయలే కదా. ఈయన పథకాలంటే దేశంలో ఏ పథకం ఒకటి చెప్పండి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మా అధినాయకుడు కేసీఆర్ గారు రైతు బంధు పెడితే దేశంలో మొత్తం తీసుకున్నది కేంద్రం. ఈరోజు అదేవిధంగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఈరోజు దేశంలో మొత్తం ఆదర్శంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం అమలుపరిచింది. రైతు బీమా, పిరికెడు భూమి ఉన్నోడు కూడా చనిపోతే దినాలు వెళ్ళక ముందే 5 లక్షలు ఇంటికి వచ్చిన ఏ అగ్రికల్చర్ ఆఫీసర్ ఇచ్చిపోయిండు. ఇది దేశమంతా తీసుకున్నది, ఇది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. అది కేసీఆర్ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం పాలసీలు ఏవైతే ఉన్నదో దేశానికి దిక్చూసి అని. ఈరోజు నువ్వు తీసుకున్నది ఏంది? నోట్లు మోయడమా, భూములు అమ్మడమా, బ్యాగులు తీసుకొని ఢిల్లీ పోవడమా? ఇది ఆదర్శంగా తీసుకుంటుంది దేశంలో తప్ప. ఈరోజు ఒక్క పథకాన్ని చెప్పండి మీరు, ఒక పథకము, ఒక స్కీము ఒకటి చెప్పండి మీరు. దేశం ఆదర్శం దేంట్లో తీసుకుంటుందంటే మీ స్కామ్లలో తీసుకుంటారు ఇప్పుడు. కాబట్టి ఎక్కడ కూడా ఆదర్శం లేదు, మన్ను లేదు. ఊరికే ఒకరినొకరు WWF గేమ్ లాగా కొట్టుకున్న తప్ప అంతకంటే మించి ఏమీ లేదు. రైట్ దత్తాత్రేయ గారు, అంటే మా పథకాలు మా కార్యక్రమాలు చూసి రాజకీయంగా భయపడుతున్నారు మోడీ, కాబట్టే ఇవాళ బుల్డోజర్లు నడిపిస్తున్నారు HCU భూముల విషయంలో. ఆయన కూడా రియాక్ట్ అయ్యారు అనేది ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోడీని విమర్శించే ప్రయత్నం ఒకటి చేశారు నిన్న. ఇప్పుడు తెలంగాణలో ఒక సామెత ఉందండి, ఏమంటారు? నువ్వు కొట్టినట్టు చేస్తే నేను ఏడ్చినట్టు చేస్తా అని. మొగడు కొట్టక ముందే ముత్తుకునే రకం అన్నట్టు రేవంత్ రెడ్డి. ఇవాళ మీ ఇద్దరి మధ్య బడే బాయ్ చోటే బాయ్ సంబంధం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. ఇవాళ జరుగుతున్న ప్రతి కుంభకోణానికి కంచలాగా రక్షణ ఇస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? నరేంద్ర మోడీ గారు రేవంత్ రెడ్డి మధ్య ఆర్థిక లావాదేవీల ఒప్పందం ఉంది. ఏ స్కామ్ జరిగినా కూడా, ఏ స్కీమ్ నేను తీసుకొచ్చినా కూడా దాని వెనకాల ఆర్థిక అంశాలు ఉంటే ఖచ్చితంగా మన మధ్య పంపకాలు జరగాల్సిందే అనేటువంటి వ్యవహారం ఉంది. ఇవాళ జరిగినటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యొక్క 400 ఎకరాల భూముల వ్యవహారం వెనకాల కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీనే ఉన్నాడని చెప్పేసి ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ నిరూపించబోతా ఉంది. సో ఈ అంశాలన్నీ చూస్తూ ఉంటే వాళ్ళిద్దరి మధ్య నేను తిట్టినట్టు చేస్తాను, వేడ్చినట్టు చేయి, లేకపోతే నేను నవ్వినట్టు చేస్తాను, వేడ్చినట్టు చేయ అనే వ్యవహారమే ఉంది. ఖచ్చితంగా నిజంగానే ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు జరుగుతున్నది అనేటువంటిది ఏ ఒక్క ఊరిలో ఉన్నటువంటి పౌరుల దగ్గరికి వెళ్ళినా, ఏ ఒక్క ఊరి బొడ్డురాయి దగ్గర కూర్చొని 4 వ్యక్తుల మధ్య కూర్చొని మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులకే ముఖం లేదు అని చెప్పేసి సొంత పార్టీ కార్యకర్తలు ఇవాళ తలదించుకొని గ్రామాలలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి 6 హామీలలో ఏ ఒక్కటైనా నెరవేరిందా అండి? ఉచిత బస్సులో సగం బస్సే వచ్చింది, అందులో కేవలం ఎక్స్ప్రెస్కు ఆర్డినరీకే ఇచ్చారు, మరి సూపర్ లగ్జరీ లాంటి వాటికి ఎగ్గొట్టిండ్రు. అట్లాగే రైతులకు ఇస్తామనేటువంటి బోనస్ విషయంలో కేవలం సన్నాలకు ఇచ్చిండ్రు, దొడ్లకు ఎగ్గొట్టిర్రు. ఇట్లా రైతు రుణమాఫీ విషయంలో సగం మందికి 25% ఆఫ్ ద ఫార్మర్స్ కూడా కాలేదు. అట్లాగే రైతు బంధు విషయానికి మొత్తం ఎగవేసిండ్రు. ఇవాళ 3 ఎకరాల లోపున రైతులకు కూడా పడతలేదు. వృద్ధులకు వికలాంగులకు పెంచుతామన్న పెన్షన్ల విషయంలో గ్యారంటీ లేకుండా పోయింది. పెళ్ళైన మహిళలకు ₹1,00,000 దిక్కులేదు. తులం బంగారం ఎప్పుడు ఇస్తాడని ఎదురు చూస్తున్నారు. కాలేజీకి పోతున్న ఆడపిల్లలు స్కూటర్ల విషయంలో 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. డిగ్రీ చదివిన పిల్లలకు 50,000, పీజీ చేసిన పిల్లలకు ₹1,00,000, PhD చేసిన పిల్లలకు 2 లక్షలు. ఇట్లా అబద్ధపు హామీల పునాదుల మీద రాష్ట్రాన్ని ఎన్ని రోజులు పాలిస్తావు నువ్వు? తెలంగాణ ప్రజలు చైతన్యానికి మారుపేరు రాజేష్ గారు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల తిరుగుబాటుకు
ప్రజా తిరుగుబాటుకు మేము ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్నారు కదా, ఇవాళ ప్రజా సంఘాలే వ్యతిరేకిస్తున్నాయి కదా. రైతుల మీద జరుగుతున్నటువంటి దమనకాండ ఇవాళ రైతులు ఒకే రోజు 2 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దాదాపుగా 500 పైచులకు రైతుల ఆత్మహత్యలకు దారితీసింది ప్రభుత్వం. వాళ్ళ కుటుంబాల వైపు ప్రయాణం చేస్తలేదు. వాళ్ళకి ఇస్తామన్న రైతు బీమాకు సంబంధించినటువంటి ప్రీమియం కడతలేదు. ఒక్కొక్క కుటుంబానికి కేసీఆర్ గారు చనిపోతే నేనున్న భరోసా అని చెప్పి 5 లక్షల రూపాయలు 10 రోజుల లోపల వాళ్ళ కుటుంబానికి ధైర్యంగా పంపితే ఇవాళ వాటికి దిక్కు లేదు, దివాణం లేదు. ఇది ప్రభుత్వాన్ని రైతు ప్రభుత్వం అంటారా, ఈ ప్రభుత్వాన్ని ప్రజాప్రభుత్వం అంటారా? ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అని ముద్ర పడిపోయింది ఈ ప్రభుత్వం. హెచ్సిఏ భూముల విషయంలో బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసేవి చేశాయనేది ఇప్పటికే ఆరోపణలు కూడా వస్తున్నాయి. వాటికి తోడు మొన్న మోడీ మాట్లాడడం కావచ్చు, నిన్న మోడీని విమర్శిస్తూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం కావచ్చు, ఇద్దరు కేవలం గేమ్లో ఒక ప్లాన్ గేమ్లో భాగంగానే ఈ రకంగా విమర్శలు చేసుకుంటారు తప్పించి ఇవి రెండు కలిసే ప్రయాణం చేస్తున్నటువంటి నిర్ధారణ తెలంగాణ ప్రజలకు ఉంది అన్నటువంటిది వాస్తవం అనేది వినిపిస్తోంది. సంచలనం సృష్టించినటువంటి నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఛార్జ్షీట్ దాఖలు చేశారు ఈ కేసులో. దాంట్లో సోనియా అండ్ రాహుల్ గాంధీ పేర్లు ప్రస్తావించారు. దీంట్లో A1 A2గా ఉన్నటువంటి పరిస్థితి. రైట్, శ్రీనివాస్ యాదవ్ గారు, సో ఈ కేసు అనేక మలుపులు తిరుగుతూ వచ్చింది, అనేక పరిణామాలు తిరుగుతూ వచ్చింది. సో ఫైనల్గా A1 రాహుల్ గాంధీ అండ్ A2 సోనియాగా తెలిసినటువంటి ఛార్జ్షీట్లో అదే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే స్కామ్లతోని ప్రయాణం చేసింది దేశ చరిత్రలో మనకు అర్థమవుతుంది. ఒకటి. రెండోది ఏంటంటే రెండు కేంద్ర పార్టీలు అంటే జాతీయ పార్టీలు రెండు కూడా పరిపాలించిన కాలంలో ఏ స్కాములను కూడా వాళ్ళు తుది నిర్ణయానికి తీసుకెళ్ళి శిక్ష పడే విధంగా చెయ్యరు. ఎందుకు చేయరంటే రెండు ఒకే నావలో నడుస్తున్న పార్టీలు. ఎందుకు అర్థం చేసుకోవాలంటే కొంచెం లోతుగా ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉంటాయో, ప్రాంతీయ నాయకులు ఎవరైతే కొంచెం అక్కడక్కడ ఇబ్బంది జరుగుతాయో వాళ్ళ మీదనే ఫోకస్ చేసి ఈ రెండు జాతీయ పార్టీలు ప్రెజర్ చేసి వాళ్ళని ఇబ్బంది చేసే తప్ప కేసులలో ఇరికిస్తాయి. ఇప్పుడు ఉదాహరణ కవితక్క కేసు ఉంది, దాంట్లో ఏమీ లేదు, కానీ తీసుకొని హింస పెట్టడం కానీ బాధ పెట్టడం కానీ మానసికంగా దెబ్బతీయడం. అదేవిధంగా లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పటివరకు ఏం తెలిసలే, కానీ దాదాపు 2-3 దశాబ్దాలుగా ఆయన స్కామ్ మీద అంటే ప్రాంతీయ పార్టీని దేశంలో బతకొద్దు, ప్రాంతీయ పార్టీ వ్యక్తులు బతకొద్దు, ప్రాంతీయ పార్టీకి సంబంధించిన లీడర్లు బతకొద్దు అనేది ప్రధానమైన వాళ్ళ ఎజెండా. రెండోది, ఈరోజు కాంగ్రెస్ పార్టీ గోపర్ స్కామ్ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఎన్నో స్కాములు, కాంగ్రెస్ అంటేనే స్కాము. సో ఎన్నో స్కాములు చేసినా కూడా వాళ్ళు అంటే కంట్రోల్ చేయడం కోసం. అదేవిధంగా బీజేపీ పార్టీలో కూడా ఎన్నో స్కామ్స్. ఈ రెండు పార్టీలు కూడా ఒకరికొకరు సహకరించుకొని ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ప్రాంతీయ పార్టీ నాయకులను కావచ్చు, ఇటు డిఎంకే కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇంకా ఏ పార్టీనైనా చూడండి మీరు దేశంలో మొత్తం ఒకసారి రాజకీయంగా పరిశీలించినప్పుడు ప్రాంతీయ పార్టీల మీదనే ప్రెజర్ చేసి వాళ్ళని ఇబ్బంది చేసి ఉక్కిరి బిక్కిరి చేస్తారు. కానీ ఇప్పుడు ఈ కేసును కూడా చాలా రోజుల నుంచి దాదాపు 10 ఏళ్ళకు పైగా నడుస్తుంది, అయినా కూడా ఒక కొలిక్కి తీసుకురాలి. ఎందుకు తీసుకురాలేదంటే ఇద్దరు కూడా ఒకరికొకరు అండర్స్టాండింగ్లో నడుస్తుంటారు తప్ప ఇంకోటి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎక్కడ కూడా ఈ దేశంలో మనం చూసినాం. మొన్న రాష్ట్రపతి ముర్ముర గారు రాష్ట్రపతి అయ్యారు. ఈ 70 ఏళ్ళు 80 ఏళ్ళు దాదాపు మనకు స్వతంత్రం వచ్చి ఈరోజు మొన్న ముర్ముర రాష్ట్రపతి అయినాక ఆ ఊర్లో కరెంట్ వచ్చింది. ఎక్కడున్నామండి మనం ఈరోజు? ఈ కాంగ్రెస్ పార్టీ కదా పరిపాలించింది, ఈ బీజేపీ పార్టీ కదా పరిపాలించింది. మధ్యలో ఏదో 2-3 వీపీ సింగ్ లాంటి వాళ్ళు ఉన్నారు తప్ప మిగతా మొత్తం పరిపాలించింది దేశాన్ని వీళ్ళే. అంటే ఈరోజు ఎన్నో గ్రామాల కరెంటు లేదు, ఎన్నో గ్రామాల రోడ్డు లేదు. ఎందుకు ఇది ఎంత చెప్తున్నా అంటే వీళ్ళకి ఏమాత్రం కూడా ప్రజల మీద కానీ దేశం మీద కానీ శుద్ధి లేదు. వాళ్ళ ఆర్థిక బలపడడానికి స్కాములు చేసి డబ్బులు సంపాదించుకోవడానికి వాళ్ళకున్న క్యాపిటల్ గ్రూప్ను బలవంతం 2000 కోట్ల ప్రాపర్టీస్ని స్వాధీనం చేసుకునేటువంటి కుట్ర జరిగింది. సో దాంట్లో A1 సోనియా అయితే A2 రాహుల్గా నిన్న తేల్చినటువంటి పరిస్థితి. నేను అదే అంటున్నా, ఇదేమో డైరెక్ట్. ఇండైరెక్ట్ ఏంది? ఈరోజు అదాని, అబానీ, టాటా, బిర్లా వీళ్ళని క్యాపిటలిస్టులను పెంచే ప్రయత్నమే చేసింది తప్ప ఈ రెండు జాతీయ పార్టీలు దేశాన్ని బలోపేతం చేసి దేశ ఆర్థికంగా అభివృద్ధి చేసే పరిస్థితి లేదు. చేస్తే ఈరోజు ఎందుకు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, యూపీ, బీహార్ నుంచి మన దగ్గరికి మైగ్రేషన్ వస్తారు? ఒకప్పుడు 10 ఏళ్ల క్రితం మనం మైగ్రేషన్ పోయినాం. తెలంగాణ సాధించుకున్నాక కేసీఆర్ పరిపాలించిన తర్వాత మనం మైగ్రేషన్ బంద్ అయినాం. మరి వాళ్ళు ఎందుకు మైగ్రేషన్ ఇటుకు వస్తున్నారు అంటే స్పష్టంగా వీళ్ళు స్కామ్ల మీద దృష్టి పెట్టింది తప్ప ఎక్కడ కూడా దేశాన్ని కానీ ఆర్థికంగా అభివృద్ధి చేసే ప్రయత్నం చేయాలని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కేసు కూడా కాంగ్రెస్ అంటేనే స్కాములు, ఈ కేసు కూడా వాళ్ళు ఎంతవరకు తీసుకుపోతారో మనం చూడాలి. ప్రాంతీయ పార్టీలో మాత్రం ఉక్కిరి బుక్కిరి చేసే ప్రయత్నం చేస్తుంది. ఇది రెండు జాతీయ పార్టీల యొక్క ఆలోచన విధానం. రెండు జాతీయ పార్టీలు పరిపాలించినప్పుడు కూడా దేశంలో చరిత్రలో చూసుకుంటే లాలూ ప్రసాద్ నుంచి ఇప్పుడు మన కవితక్క వరకు ఇదే జరుగుతుంది. మీరు గతంలో కూడా చూడండి, స్పష్టంగా అర్థమవుతుంది. ఇది నేషనల్ హెరాల్డ్ కేసు అనేటువంటిది 1998లో జవహర్ లాల్ నెహ్రూ గారు ఒక హెరాల్డ్ అనేటువంటి సంస్థను, జర్నలిస్ట్ పేపర్ను స్థాపించిండు. దానికి అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ అనేటువంటి సంస్థకు దాదాపుగా 90 కోట్ల రూపాయలని ట్రాన్స్ఫర్ చేసిండు.
దాని తర్వాత 2010లో దానికి ఉన్నటువంటి షేర్ మార్కెట్ వాల్యూ మొత్తాన్ని చాలా తక్కువ మొత్తంలో చూపించి 50 లక్షలకే కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. సో ఇక్కడ 2010లో జరిగిన ఈ వ్యవహారం వెనకాల ఖచ్చితంగా ఆర్థిక లావాదేవీలు మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం ఇది చట్టరీత్యా నేరం. దాని విలువ 50 లక్షల కోట్లే ఉండదు, 50 లక్షలే ఉండదు, కేవలం 50 లక్షలు. అది 1000 కోట్లలో ఉంటుంది, దాదాపుగా 2000 కోట్లకు సమానంగా ఉంటుంది. దీని వెనకాల ఖచ్చితంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు ఆర్థిక నేరానికి పాల్పడ్డారు అని చెప్పేసి ఈ కేసును బుక్ చేశారు. మరి దేశవ్యాప్తంగా 2010లో జరిగినటువంటి మనీ ట్రాన్స్ఫర్ సంబంధించినటువంటి ఆస్తుల ట్రాన్స్ఫర్ విషయానికి జరిగినటువంటి వ్యవహారం వెనకాల ఇప్పటి వరకు ఎందుకు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ తేల్చట్లేదు? కేవలం దీన్ని రాజకీయ ఎజెండాకే వాడుకుంది. మనందరికీ తెలుసు రాజేష్ గారు, కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కామ్ల పార్టీ. మనం బోఫోర్స్ కుంభకోణం చూసాం 1980లో, ఆ తర్వాత 2G స్పెక్ట్రమ్స్ కుంభకోణం చూసాం 2008లో, కామన్వెల్త్ కుంభకోణం చూసాం 2010లో, కోల్ బ్లాక్ కేటాయింపుల స్కామ్ చూసాం 2012లో, అట్లాగే అగస్టా వేస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ స్కామ్ చూసాం 2013లో, ఆ తర్వాత ఆదర్శ హౌసింగ్ కుంభకోణం చూసాం. కాంగ్రెస్ పార్టీ పేర్లు డిఎన్ఏలోనే స్కాములు అనేటువంటిది దాగి ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాన్ని బీజేపీ మేమేదో చాలా పతీతులమైనట్టుగా, బీజేపీ పార్టీ వాళ్ళ ఈ దేశంలో ఉన్న ప్రతి ప్రాంతీయ పార్టీల నాయకులను చిన్నాభిన్నం చేస్తలు ఈ దేశంలో అత్యంత ఎక్కువగా ఈడీ, సిబిఐ, ఐటీ లాంటి సంస్థలను దుర్వినియోగం చేసినటువంటి ఏకైక పార్టీ బీజేపీ పార్టీ. దాదాపుగా 5941 కేసులు కేవలం ప్రాంతీయ పార్టీల నాయకుల మీద బుక్ అయింది. అందులో భాగంగానే ఇవాళ ఎమ్మెల్సీ కవిత గారి మీద అకారణంగా కేసు పెట్టి ఇవాళ ఆమె యొక్క రాజకీయ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేసిండ్రు. కేసీఆర్ లాంటి నికాస్ అయినటువంటి వ్యక్తిని డైరెక్ట్గా ఎదుర్కొనే ధైర్యం లేక ఆమె కూతురు, బలమైనటువంటి కూతుర్ని అకారణంగా అన్యాక్రాంతంగా ఇవాళ ఆ కేసులో ఇరికించే ప్రయత్నం చేసి ఆమె ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేశారు. అదొక పాలసీ. అది ఒక రాష్ట్రంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి లిక్కర్కి సంబంధించిన పాలసీలు ఉంటాయి. ఒక పాలసీని స్కామ్గా రూపాంతరం చెందించి ఇది బీజేపీకి మాత్రమే చెల్లుతుంది. వాళ్ళకు వాట్సాప్ యూనివర్సిటీ ఉంది, డిజిటల్ మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది. సో వీటిలో దుష్ప్రచారం చేయడం. మొన్న కవిత గారి విషయంలో ఎట్లా జరిగిందో చూసాం. సో తర్వాత కవిత గారిని ట్రోల్ చేస్తూ రకరకాలుగా మాట్లాడే కాంగ్రెస్ నాయకులు ఎట్లా మాట్లాడారో, ఆమె వ్యక్తిత్వాన్ని కూడా ఇబ్బంది పెట్టే విధంగా ఎట్లా మాట్లాడమని చూస్తాం. సో మరి ఇవాళ సోనియా గాంధీ A1గా ఉన్నారు, రాహుల్ గాంధీ A2గా చార్జ్ షీట్ లో తేల్చినటువంటి ఈ పరిస్థితిలో కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడతారు అనేది ఇవాళ నిజంగా చెప్పాలంటే సోనియా గాంధీ గారు ఒక కేసులో ముద్దాయే, రాహుల్ గాంధీ గారు ముఖ్యారే, DLF కేసులో రాబర్ట్ వాద్రా గారు ముద్దాయే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ఓటుకు నోటు కేసులో ముద్దాయే. ఈ దేశంలో అందరూ కూడా బెయిల్ మీద బయట ఉన్న వాళ్ళే. కవిత గారి కేసు చాలా ప్రత్యేకం, ఎందుకంటే అది కేసే కాదు, అది ఒక పాలసీ అని చెప్పేసి దేశం మొత్తం చెప్పింది. సుప్రీంకోర్టు సైతం దాంట్లో ఎక్కడ ఆర్థిక లావాదేవీలు జరిగినాయో చూపించండి, అనా పైసా ఆర్థిక లావాదేవీ జరగని కేసుని మీరు రాజకీయ లబ్ధి కోసం ఇవాళ ప్రాపగండా చేస్తున్నారని చెప్పేసి సుప్రీంకోర్టు సైతం చివాట్లు పెట్టా కూడా ఇవాళ బీజేపీ నాయకులకు సిగ్గు లేకుండా దాన్ని అంటే అబాసు పాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. న్యాయ వ్యవస్థని కూడా దిగజార్చి మాట్లాడుతున్నారు కదా. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అనేటువంటి వ్యక్తికి న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉందా అండి? బీజేపీ నాయకులు ఎప్పుడైనా న్యాయ వ్యవస్థని కానీ, ఈడీని కానీ, సిబిఐని కానీ గౌరవించిన సందర్భాలు మనం చూసామా? సో ఇదంతా కూడా ఒక రాజకీయ కుట్రలో భాగంగా జరిగిందని దేశం మొత్తం కూడా భావిస్తా ఉంది. శ్రీనివాస్ యాదవ్ గారు, ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఇద్దరు చేసిననే ఛార్జ్ షీట్ వేసిన కస్టడీ తీసుకోవాలి కదా. నేనేమంటున్నానంటే ఎందుకు రెండు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల మీద దాడి చేస్తాయంటే ఈడీ, సిబిఐ ఏదైతే ఉందో అవి కేంద్ర సంస్థలు. సో వాళ్ళ చేతిలో ఉంటాయి కాబట్టి వీళ్ళ మీద భయపెట్టి కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు ప్రాంతీయ పార్టీలతో అస్తిత్వంతో వాళ్ళకి సంబంధాలు లేవు. ఎందుకంటే ఉండే కూడా ఏ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీ అక్కడ ఉన్న అస్తిత్వంతో పుడుతుంది, ఆ అస్తిత్వంతోనే బతుకుతుంది. ఆ హక్కులు అక్కడ కావాల్సిన ఏవైతే ఉన్నాయో వాళ్ళ కోసం నిలబడుతుంది ఆ పార్టీ. కాబట్టి ఆ పార్టీలను కంట్రోల్ చేయాలంటే వీళ్ళకి అది ఒకటి ఈడీ అండ్ సిబిఐ ఇంకేమైతే ఉన్నాయో ఆ సంస్థలను పంపిస్తుంది అంట తప్ప ఎక్కడ కూడా చేసి. కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడతారు? కాంగ్రెస్ నాయకుల దగ్గర ఏం సమాధానం ఉంది? ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుతుండగా మన కవిత గారి విషయంలో చాలా ఇష్టారీతిన మాట్లాడినటువంటి వాళ్ళు మరి ఇవాళ ఈ విషయంలో ఎట్లా స్పందిస్తారు, ఏం మాట్లాడతారో చూడాల్సినటువంటి అవసరం. వాళ్ళ చరిత్ర అంతా స్కామ్ లేదు కదా, వాళ్ళు ఏం మాట్లాడగలుగుతారు? ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిపాలిస్తున్న నాయకుడు ఏంది ఓటుకునేట్టుకు ఏమవుతుంది? ఈరోజు ఆయన ఎక్కడ పుట్టిండు, ఎక్కడికి వచ్చిండు అంటే నేనేమంటున్నా, చట్టంగా గౌరవించినప్పుడు అందరం రెస్పెక్ట్ చేస్తాం. కానీ కాంగ్రెస్ నేను అదే చెప్తున్నా, ఈ జాతీయ రెండు పార్టీలు కూడా ఎప్పుడు కూడా వాళ్ళను కొట్టుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి మనం పెద్ద ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. వాళ్ళకి ఛార్జ్ షీట్ వేస్తారు, నోటీసులు ఇస్తారు, ఇంతే తప్ప మరి వాళ్ళను కస్టడీ తీసుకోవచ్చు కదా సోనియా గాంధీని, ఏమవుతుంది? కానీ తీసుకోరు. అట్లనే ఇక్కడ ఉన్న బీజేపీ వాళ్ళని తీసుకోవాలి కదా, తీసుకోరు. ఎందుకు తీసుకోరు అంటే అది అంతే. కాబట్టి ఇది దేశంలో ప్రజలంతా చూస్తున్నారు కాబట్టే ఈరోజు ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి కదా. దాదాపు దేశంలో 10-15 రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు పరిపాలిస్తున్నాయి. ఎందుకు పరిపాలిస్తున్నాయి అంటే రెండు జాతీయ పార్టీల మీద నమ్మకాలు పోయినాయి. రెండు జాతీయ పార్టీలుగా ఒకటే అనేది స్పష్టంగా అర్థం
అర్థమవుతుంది. కాబట్టి ఇది అర్థం చేసుకుంటున్నారు దేశ ప్రజలు. కాబట్టి ఇదంతా కూడా ఒక గేమ్. కాబట్టి స్పష్టంగా చూద్దాం మనం ఏమైతే. కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏం ఆన్సర్ ఉండదు. ఏదో బీజేపీ పార్టీ అన్నదే అని అంటారు తప్ప వాళ్ళ దగ్గర డిఫెన్స్ చేసేది ఏమి ఉండదు. కాబట్టి వాళ్ళు స్కామ్లతోనే బయలుదేరు, వీళ్ళు స్కామ్లతోనే బయలుదేరు. ఒకరికొకరు అర్థం చేసుకుంటారు. ఇద్దరి మధ్యలో ఉన్నది అదాని అంబానే కదా. ఇద్దరి మధ్యలో ఎవరున్నారు? ఎవరిని బలపరుస్తారు? ఒక నిమిషం, ఎవరిని బలపరుస్తారు? పేదోడిని కాదు, కడుపు లేకుండా కాదు, కూలీని కాదు, అదాని అంబానీ బలపరచడం కోసమే కదా. వీళ్ళు 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఎవరు బలపడ్డారు? అదే అదాని, అదే అంబానీ. ఇప్పుడు ఈయన అధికారంలోకి వచ్చినాక ఎవరు బలపడుతున్నారు? అదే అదాని అంబానీ. ఇంకో పేదోడు ఎక్కడ ఉన్నాడు? పేదోడు లేడు. కాబట్టి అది కంటిన్యూ చేయడం వల్ల వాళ్ళిద్దరే సెట్ చేసేదానికి ప్రయత్నం చేస్తుంటారు స్పష్టంగా. కాంగ్రెస్ పార్టీ కుంభకోణాల్లో పెద్దన్న పాత్ర పోషిస్తే బీజేపీ పార్టీ చిన్నన్న పాత్ర పోషిస్తుంది. ఇవాళ గుజరాత్లో జరిగినటువంటి 600 కోట్ల స్కామ్ ఏదైతే సోన్జీ స్కామ్లో దాదాపుగా భూపేందర్ సింగ్ ఝాలా అనేటువంటి వ్యక్తి 6,000 కోట్ల కుంభకోణం చేసిండు. బీజేపీ కడవ కప్పుకొని పతితులు అయిపోతలా. శారదా కుంభకోణంలో ఏదైతే అధికారి ఉన్నారు, సువేంద్ర అధికారిగా కావచ్చు, లేకపోతే ఒరిస్సాలో ఉన్నటువంటి సీఎం గారు ఏం పేరు, హేమంత్ బిశ్వ శర్మ. సో వీళ్ళందరూ కూడా కర్ణాటకలో 40% కమిషన్ల ఆరోపణలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ బాండ్ల వివాదం ఇప్పటికి కొనసాగుతుంది బీజేపీ పార్టీ వ్యవహారంలో. రఫేల్ యుద్ధ విమానాల కుంభకోణం ఉంది ఇవాళ బీజేపీ పార్టీలో. ఇవాళ అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి నాయకులు బీజేపీలో చేరితే మాత్రం పతితులైపోతారు. ఒకవేళ బీజేపీ కండువా కప్పుకోలేని ఇష్టం లేని వాడు ఖండాలు దాటిపోతే కథం. ఇవాళ వాళ్ళకు మాఫీ, బారాకూన్ మాఫీ. దేశంలో ఇప్పటి వరకు దాదాపుగా 24 లక్షల కోట్ల ప్రభుత్వ సొమ్ముని అక్కనంగా మింగినటువంటి వ్యక్తులు దేశాలు దాటిపోతే చూస్తూ కూర్చున్నదే బీజేపీ తప్ప ఎవరైనా తీసుకొచ్చిందా? పేద వర్గాల అకౌంట్లో 15 లక్షలు ఇస్తామన్నది ఇప్పటివరకేసిందా? ఏదొక్క విషయంలో కూడా చిత్తశుద్ధి నిరూపించుకుందా? ఈ రెండు దొందే రాజేష్ గారు. దేశాన్ని దాచుకోవడంలో కాంగ్రెస్తో పోటీ పడుతుంది బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ చేయని కుంభకోణం అంటూ లేదు. మనం చూస్తూ ఉన్నాం కదా, ఎన్నో కుంభకోణాలు చేసినటువంటి వ్యక్తులకు అండగా నిలబడుతుందంటే ఆ కుంభకోణాలకు కాపాడే ప్రయత్నం జరుగుతుందా? మరి దీంట్లో ఎటువంటి స్టెప్స్ జరుగుతాయనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంది ప్రస్తుతానికి అయితే. తప్పకుండా వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఉంటుంది. నేను అధికారంలో ఉన్నప్పుడు నువ్వు నాకు సహకరించాలా, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నేను సహకరిస్తా, అంతే. కిడ్ ప్రోకో. రైట్, ఓకే. ఎస్, ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఒక కీలక పరిణామం అయితే జరిగింది. దీంట్లో A1గా సోనియా గాంధీ, A2గా రాహుల్ గాంధీని ఛార్జ్షీట్ దాఖలు చేశారు. సో దీని పట్ల ఫర్దర్గా ఎటువంటి స్టెప్స్ జరుగుతాయో చూడాలి. కానీ రెండు జాతీయ పార్టీలు ఒకరినొకరు రక్షించుకునే ప్రయత్నమే జరుగుతాయి తప్పించి దీంట్లో మరొక వీళ్ళ పైన శిక్షించేటువంటి స్థాయిలో వెళ్ళదన్నటువంటి విమర్శలు అయితే, ఒపీనియన్స్ అయితే వస్తున్నాయి. బట్ దీంట్లో ఇంకెటువంటి స్టెప్స్ జరుగుతాయో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ప్రభుత్వం భూభారతి అని తీసుకొచ్చింది పోర్టల్ని, కానీ అది యాజ్ ఇట్ ఈజ్గా ధరణిలో ఎటువంటి అంశాలు అయితే ఉన్నాయో, ఎటువంటి ప్రొసీజర్స్ ఉన్నాయో అవే అక్కడ కాపీ పేస్ట్ లాగా ఉన్నది. ఒక పేరు మార్పు తప్పించి మరొక ఏమీ కూడా అదనంగా లేవు అనేది. అంటే ఒక మారాలి కాబట్టి ఒక 2-3 అటు ఇటుగా ఉండొచ్చు కానీ యాజ్ ఇట్ ఈజ్గా ధరణి మాడ్యూల్స్నే కుదించి, అంటే 33 మాడ్యూల్స్ 6 మాడ్యూల్ చేస్తామన్నారు. ఆ 33 మాడ్యూల్స్ల సారాంశం మొత్తం 6 మాడ్యూల్స్లో వచ్చే విధంగా చేశారు తప్పించి కొత్తగా చేసిందేమీ లేదన్నటువంటి అభిప్రాయాలు, విమర్శలు వస్తున్నాయి. శ్రీనివాస్ యాదవ్ గారు, ధరణి ప్లేస్లో భూభారతి ఎట్లా ఉంది? భూభారతి మొదట ఏంటంటే తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణను దాదాపు మన శత్రువులైనా మన మిత్రులైనా అనుకుంటాం కదా, వాళ్ళు పరిపాలించిన తర్వాత ఇక్కడ నిజాం దాదాపు 200 సంవత్సరాల పైగా పరిపాలించిన తర్వాత భూములకు ఎక్కడ లెక్కలు పత్రాలు లేకుండా అయిపోయింది. సో ఎందుకంటే నిజాం వచ్చిన ఏవైతే ఈయన భూములు అయితే ఉన్నాయో ఆ భూములన్నింటినీ వచ్చినాక ఆంధ్ర పాలకులు అప్పనాసంగా ఎక్కడికక్కడ కబ్జాలు చేసి ఎక్కడికక్కడ రాత్రి మార్చుకొని 100 ఎకరాలు 1000 ఎకరాలు కబ్జా చేసిన సంగతి తెలుసు. కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారు ఫస్ట్ ప్రక్షాళన చేసిండ్రు. భూ ప్రక్షాళన అంటే ఎవరికి ఏ భూమి ఎక్కడుంది. ఎందుకంటే చాలా గ్రామాలలో ఇప్పుడు మా తాత మా నాన్న దున్నుకున్న భూమి మేము దున్నుకుంటున్నాం కానీ వేరే వాళ్ళ పేరు మీదనే ఉన్నది. ఇట్లాంటి ఏదైతే లెక్కల పత్రాలు లేకుండా భూమిని మొత్తము ఒక ధరణి అనే ఒక పోర్టల్ తీసుకొచ్చి ఒక స్పష్టంగా ఎవరి భూమి ఎవరి పేరు మీద ఉంది, ఎవరికి ఏ కాలం ఉంది స్పష్టంగా పెట్టడం జరిగింది. అదేవిధంగా కౌలుదారుడు అనేది ఉండే, కౌలుదారుడు రాసిన తర్వాత ఇప్పుడు మనం కేసీఆర్ గారు కూడా చాలాసార్లు చెప్పండి ఏమని, ఇప్పుడు మనం ఇల్లు కిరాయికి ఇస్తాం కానీ ఇల్లు కిరాయికి ఇచ్చేటప్పుడు ఆయనను రెంటల్గా పెట్టాం కదా, మనం ఎక్కడ పెట్టుకోం కదా, మనం ఖాళీ అయినాక ఖాళీ చేసిపోతాడు. కానీ పాస్బుక్లో మాత్రము ఏమంటే కౌలు ద్వారా కాలం పెట్టి ఆయన ఎక్కిస్తారు. ఎక్కించిన తర్వాత ఏమవుతుంది, పంచాయతీలు అయినాయి చాలా చోట్ల. ఇట్లాంటి ఆగమాగం ఉన్న భూమిని ధరణి అనే ఒక అద్భుతమైన ఆలోచన చేసి ఈరోజు ఎవరి భూమి ఎక్కడుంది, హద్దులేంది, ఆ సరిహద్దులేంది, ఈ భూమి పంచాయతీలు ఏంది మొత్తం తెంపడం జరిగింది. అదేవిధంగా విఆర్ఓ ఎవరికి రాష్ట్ర పేరు వారిదే భూమి, నా భూమి కాదు నీ భూమి కాదు, వాడే కలెక్టర్ వాడే ఎంఆర్ఓ అన్నీ వాడే.
అట్లాంటి పరిస్థితులలో స్పష్టంగా శాస్త్రీయబద్ధంగా ధరణి అనేది తీసుకొచ్చి అప్పటి వరకు 65-70 ఏళ్ళల్లో మన భూములు మనకు ఎక్కడ ఉన్నాయో తెలియదు, మనకు పట్టాలు ఎక్కడ ఉన్నాయో తెలియదు, ఎవడు దున్నుకుంటుండో తెలియదు, ఎవడు చేసుకుంటుండో తెలియదు. అలాంటి వ్యవస్థను ఒక శాస్త్రీయబద్ధంగా చేయడం జరిగింది. అదేవిధంగా భూమి పట్టా రిజిస్ట్రేషన్ అయితే నీకు పాస్పోర్ట్ కనుక ఎట్లయితే కొరియర్లు వస్తుందో, ఈరోజు నువ్వు ఎకరం కొన్నా, అరెకరం కొన్నా, 10 గుంటలు కొన్నా నీకు రిజిస్ట్రేషన్ ఎవరు ఉండడు, మధ్యలో గోకేటోడు ఉండడు, నాకేటోడు ఉండడు, ఎవరు ఉండడు. నువ్వు రిజిస్ట్రేషన్ డైరెక్ట్ మొటేషన్ అవుతుంది. నీకు పోస్టుల పాస్పోర్ట్ ఎట్లా వస్తుందో అట్లా నీకు నీ ఏదైతే ఉందో పట్టా పాస్బుక్ వస్తుంది. ఈరోజు ఆ వ్యవస్థ నిర్మించడం జరిగింది, ఆ వ్యవస్థను చేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? స్పష్టంగా వాళ్ళకి స్కాములు చేయాలి, వాళ్ళ భూములు అమ్ముకోవాలి, కంచగచ్చిబౌలి భూములు అమ్ముకోవాలి, లగాచర్ల భూములు అమ్ముకోవాలి, ఇంకెక్కడెక్కడ ఉన్న భూములు అమ్ముకోవాలంటే ఏం చేయాలి? ఆ చాబిని ఓపెన్ చేసి వాళ్ళ కాంగ్రెస్ స్కాములు చేయడం కోసం కాంగ్రెస్ ఏదైతే బ్రోకర్లు జోకర్లు ఉంటారు కదా, ఏదైతే పైరోకారులు ఉంటారు కదా, కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క పైరోకారు ఉండడండి. స్పష్టంగా చెప్తున్నా, రైతు బంధు డైరెక్ట్ రైతుకే పడుతుంది. కళ్యాణ లక్ష్మి డైరెక్ట్ ఏ తల్లి అయితే పెళ్లి చేసుకుంటుందో ఆ చెల్లెకే వాళ్ళ అమ్మకు పడుతుంది డైరెక్ట్. ఇటు పిల్లగాని వైపు కూడా గొడవలు అవుతుంటే సార్ ఏం చేసిండంటే, కష్టాలలో ఉన్నది తల్లిగారు కాబట్టి తల్లికి పడాలని. అదేవిధంగా పెన్షన్స్ డైరెక్ట్, ఏ వితంతు పెన్షన్స్ డైరెక్ట్. నువ్వు ఏది కూడా మధ్యలో ఎక్కడ బ్రోకర్ గారు లేడు, జోకర్ గారు లేడు, పైరోకారు లేడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటి? పైరోకారి ప్రభుత్వమే. పైరోకారులు రావాలంటే ఇప్పుడు ధరని తీసి స్పష్టంగా ఏదో భూభారత్ అనే ఒక పేరు మార్పుడు తప్ప ఇక్కడ ఏం వాళ్ళు కొత్తగా కనుగొన్నది ఏంది? కొత్తగా నిర్మాణం చేసింది ఏంది? కొత్త ప్రణాళిక చేసింది ఏంది? ఇప్పుడు ఎట్లుండాలంటే, ఒక్క నిమిషం రాజేష్ గారు, ఆరోగ్యశ్రీ ఉంది. ఆరోగ్యశ్రీ మంచి పథకం కాబట్టి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కూడా ఆరోగ్యశ్రీగా కొనసాగించినాం. ఎందుకంటే అది పేదోడికి ఉపయోగపడుతుందని. అంతే తప్ప రాజశేఖర రెడ్డి చెప్పిపోయిండు, రాజశేఖర రెడ్డి పెట్టిండు కదా అని ఆరోగ్యశ్రీ తీసి ఇంకొక తెలంగాణ శ్రీ అని ఇంకొక పేరు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? దట్ ఇస్ ద కన్సర్న్ ఆఫ్ పీపుల్. మా అధినాయకుడు కేసీఆర్ గారు ఏ పథకం అయితే మంచిగా ఉంటుందో ఆ పథకాన్ని కొనసాగించినాం. ఈరోజు ధరణి అనేది అంత అద్భుతమైనది. అద్భుతమైన దాన్ని ఒప్పుకొని మనం ముందు తీసుకుపోవాలి. కానీ ఈరోజు భూభారత్ అని పెట్టి కాంగ్రెస్ పైరోకారులను చేసుకోవడం కోసమే ఈరోజు భూభారత్ అనే పేరు మార్చుకొని దాన్ని పోతున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ ఒక్క పథకం కూడా, ఒక్క స్కీమ్ కూడా, ఒక ఆలోచన కూడా కొత్తది చెప్పమనండి ఏమీ లేదు. కాబట్టి స్కాముల కోసమే, పైరోకారుల కోసమే ఈరోజు పేరు మార్పిడి చేస్తుంది తప్ప అంతకంటే మీకు ఏమి లేదు. ధరణి అనేది చాలా గొప్ప పేరు. సో దాన్ని ఆ పోర్టల్ ఏవైతే ఉందో దాన్ని కొనసాగించుకుంటూనే సరే దాంట్లో కొన్ని యాడిషన్స్ అవి అదనంగా చేసుకోవచ్చు. కానీ అసలు ధరణి అనేది కాకుండా భూభారత్ అని పేరు పెట్టి మళ్ళీ ధరణి మాడ్యూల్స్ యాజ్గా పెట్టడం, ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఇవన్నీ కూడా విధానాలు ఏం చెబుతున్నాయి భూభారతి పోర్టల్లో? రాజేష్ గారు, కేసీఆర్ గారు చాలాసార్లు చెప్తుంటారు, ఎవరికో పుట్టినటువంటి బిడ్డని నా బిడ్డ అని ముద్దాడినట్టుగా కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 54,000 ఉద్యోగాల విషయంలో కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇచ్చినవి మావి అని చెప్పేసి చెప్పుకొని గప్పాలు కొప్పుకున్నారు. ధరణి అనేటువంటి దాని వెనకాల ఒక రోజులో తీసుకున్న నిర్ణయం కాదు ఇది. కేసీఆర్ గారు చాలామంది రెవెన్యూ అధికారులతో, అటవీ అధికారులతో, భూముల మీద అంటే అవగాహన ఉన్నటువంటి వ్యక్తులతో చర్చలు జరిపి వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు సూచనలన్నింటినీ స్వీకరించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది చాలా ప్రత్యేకమైంది రాజేష్ గారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 24 రకాల భూములు ఉన్నాయి. ఒక రకమైన పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి, అసైన్డ్ భూములు ఉన్నాయి, మనకు దేవాదాయ భూములు ఉన్నాయి, ఇనాం భూములు ఉన్నాయి, వక్ఫ్ బోర్డు భూములు ఉన్నాయి, పోడు భూములు ఉన్నాయి. ఇవాళ పోడు భూములు తెలంగాణ రాష్ట్రమే కాదు దేశం మొత్తంలో పంచినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ. కేసీఆర్ గారి ఆధీనంలో దాదాపుగా 4 లక్షల నుంచి 8 లక్షల ఎకరాల భూములని పేద గిరిజన బిడ్డలకు పంచినటువంటి చరిత్ర కేసీఆర్ గారికి ఉంది. దాంతోపాటు చాలా కఠినమైనటువంటి అంశాల విషయంలో తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా ఇద్దరి వ్యక్తుల మధ్య ఖచ్చితంగా సహేతుకంగా ఉండాలా. ఇప్పుడు వీళ్ళు ప్రత్యేకమైనటువంటి ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాం మేమన్నారు, చేశారా ఇప్పటి వరకు? పోనీ రెవెన్యూ వ్యవస్థలోకి మేము దాదాపుగా 10,954 మంది రెవెన్యూ అధికారులను మేము పునరుద్ధరిస్తామన్నారు, తీసుకున్నారు ఇప్పటి వరకు? అంటే ఎలాంటి చర్యలు తీసుకోకుండానే ఊకదంపుడు అంటే మేఘాల మీద తీసుకొచ్చేసి భూభారత్ అనేటువంటి దాని పేరు మార్చడం జరిగిందే తప్ప దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం చెమట చుక్క కూడా చిందించకుండా చేసింది ఏమీ లేదు. ఇది మొత్తం దీని వెనకాల మేధోమదనం, దీని యొక్క నిర్ణయాలు ప్రతిదీ కూడా కేసీఆర్ గారు చాలా కులంకషంగా తీసుకున్న నిర్ణయాలు, అంశాలు ఉన్నాయి. ఇంకో అంశం ఏంటంటే రాజేష్ గారు, రైతుల నుంచి ఫీజులు దండుకోవాలా? రిజిస్ట్రేషన్ల పేరు మీద దాదాపుగా 2,500 రూపాయల ఫీజులు ఒక్కొక్క రైతు నుంచి ప్రతి ఒక్క చిన్న సమస్యకు కూడా
సమస్యగా చిత్రీకరిస్తూ దాన్ని మ్యూటేషన్ పేరు మీద ఎకరాకు 2,500 రూపాయలు దండుకోవాలా, మళ్ళీ ప్రత్యేకంగా పాస్ పుస్తకం కావాలంటే 300 రూపాయలు దండుకోవాలా, ఇక అప్పీళ్ళ కోసం వెళ్తే దాదాపుగా 1000 రూపాయలు కట్టాలి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేని మీద ఫీజులు పెంచలేదో చెప్పండి. విద్యార్థులు రాసే డిఎస్సి మీద కేసీఆర్ గారు 2 ఎగ్జామ్స్కు ఎస్జిటికి స్కూల్ అసిస్టెంట్ 2 కలిపి 200 రూపాయల ఫీజు తీసుకున్నాడు. కానీ ఇవాళ ఈయన 1000 రూపాయలు తీసుకున్నాడు. టెట్ ఎగ్జామ్కి 200 రూపాయలు ఉండే ఇవాళ 1000 రూపాయలు తీసుకుంటున్నాడు. ఇవాళ రిజిస్ట్రేషన్ల విషయంలో ఫీజుల విషయంలో ఎంత పెంచడో చూసాం. హైడ్రా పేరు మీద చేసిన హైరానా నకరాలు ఎంత చిల్లర రాజకీయం చేసిండో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు అనుభవించాడు. ఇవాళ భూభారతి పేరు మీద జరగబోయేది కేవలం డబ్బుల మీద, అంటే రైతుల నుంచి డబ్బులు దోచుకోవాలో ప్రభుత్వాన్ని నడపడానికి కావాల్సిన డబ్బులు గుంజుకోవడం కోసం ఆడుతున్న నాటకమే తప్ప అందులో ఈయన చేసేదేమీ లేదు. ఆల్రెడీ ప్రతిదీ కూడా నేను స్వయంగా చెప్తా ఉన్నా, నా పేరు మీద అంటే మా నాన్న పేరు మీద ఉన్నటువంటి 3 ఎకరాల భూమి నా మీదకి ట్రాన్స్ఫర్ చేయడానికి విదిన్ 10 మినిట్స్లో జరిగిపోయిందండి. విదిన్ 10 మినిట్స్. అక్కడ మధ్యవర్తిత్వం లేదు, బ్రోకరిజం లేదు, ఎంఆర్ఓలకు విఆర్ఓలకు డబ్బులు ఇచ్చే పద్ధతి లేదు. కేవలం నీ డాక్యుమెంట్స్, నీకు ఆధార్లు సర్టిఫికెట్లు తీసుకుని పోయి ఏ వ్యక్తి నుంచి నీకు ట్రాన్స్ఫర్ అవుతుందో ఆ వ్యక్తి సంతకము వేలి ముద్ర తీసుకుంటే విదిన్ సెకండ్స్లలో నా మీదకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. 15 నిమిషాల్లో ప్రింట్అవుట్ వచ్చింది, తీసుకున్న 15 డేస్లో నాకు డైరెక్ట్గా పాస్బుక్ వచ్చింది. ఇంత ఈజీగా ఉన్నటువంటి ఈ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ మేధో మదనం ఏమైనా ఉందా? దీన్ని అసలు ఇప్పటి వరకు దీని మీద ఎప్పుడైనా సమీక్ష నిర్వహించాలి? అలాగే ఉంచి అదనంగా మీరు అన్నట్టు రైతుల నుంచి ఎక్కువగా విద్యార్థులకు 2 లక్షల పేరు మీద నిధుల దండుకోవడమే చేసిండ్రు. ఫీజుల విషయంలో, టీఎస్పీఎస్సీ విషయంలో, ఏ ఉద్యోగం విషయంలోనైనా కూడా ఫీజులు పెంచడం చేసిందే తప్ప విద్యార్థులకు కానీ రైతులకు కానీ నిరుద్యోగులకు కానీ చేసిన న్యాయం అంటూ ఏమీ లేదు. ఇవాళ ధరణి పేరు మీద కూడా కేవలం పేరు మారుతుందే తప్ప అందులో ఉన్నటువంటి దస్తావేజులు అంశాలు 36 అంశాలను 6 అంశాల్లో చేర్చడం, 6 అంశాలను 36 అంశాలుగా చేర్చడంలో ఇందులో ఏమైనా ఉందా? పేజీ నంబర్లు మారుతున్నాయి, సంఖ్యలు మారుతున్నాయి తప్ప ఇందులో ఏమైనా చట్టపరమైన సాంకేతికపరమైన నిర్ణయాలు ఏమైనా తీసుకున్నారా? ఉంటే బయట పెట్టండి. ధరణి అనేది ఒక గొప్ప భూ సంస్కరణ. ధరణి అనేది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అందరితోటి ఒక సుదీర్ఘ మదనం చేసిన తర్వాత ధరణి పోర్టల్ తీసుకొచ్చారు. అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చింది. కానీ ధరణి ప్లేస్లో మేము భూభారతి తీసుకొస్తామని చెప్పారు. కానీ ధరణిలో ఏవైతే మాడ్యూల్స్ ఉన్నాయో అవి తగ్గించారు. బట్ యాజ్ ఇట్గా అవన్నీ కూడా వచ్చేలాగానే భూభారతి ఉంది. దీంట్లో అదనంగా రైతుల నుంచి డబ్బులు దండుకున్నటువంటి ఒక మార్గం ఏర్పాటు చేసుకున్నారు తప్పించి యాజ్ ఇట్గా ధరణిలో ఏవైతే అంశాలు ఉన్నాయో కాపీ పేస్ట్ లాగా భూభారతిలోకి తీసుకొచ్చారు తప్పించి కొత్తగా వాళ్ళు మేధో మదనం చేసింది ఏమీ లేదు అన్నటువంటి అభిప్రాయం ఈ భూభారతి పట్ల సర్వత్రా వ్యక్తమవుతుంది. ఇక ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకకు సర్వం సిద్ధమవుతుంది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, శ్రేణులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. సన్నాహక సమావేశాలు విజయవంతంగా సాగుతున్నాయి. రైట్, శ్రీనివాస్ యాదవ్ గారు, 25th ఇయర్లోకి ఎంటర్ అవుతున్నటువంటి శుభ సమయంలో జరగబోతున్నటువంటి ఈ సభ అటు పార్టీ పరంగా, తర్వాత ప్రభుత్వ వైఫల్యాల పరంగా ప్రజల ముందు ఏం అంశాలు ఉంచబోతున్నారు? అంటే మొదట ఏంటంటే పార్టీ 25 సంవత్సరాలు పుట్టింది అనేది ఒక గొప్ప చరిత్రాత్మకమైన విషయం. ఎందుకంటే మేము 2001లో అప్పుడు మీటింగ్ పెడుతున్నప్పుడు అప్పటి వరకు మేము జనసభలో పనిచేసినాం. అప్పటికి జై తెలంగాణ అంటే నక్సలేటు, రాత్రి ఎవరు పోతారో పొద్దున్న ఎవరు ఎన్కౌంటర్ అవుతారో తెలియని పరిస్థితి. తెలంగాణ అంటే చాలు, తెలంగాణ అనడానికి కూడా భయపడ్డ రోజులు. ఆ రోజు 27 తారీఖు ఏప్రిల్ రోజు జలదృశ్యంలో మీటింగు మేము అది ఇప్పటికీ మాకు గుర్తొస్తుంటుంది. ఆ మీటింగ్ ఎట్లా అయింది, మేము బ్యానర్లు కట్టినాం రాత్రి అంతా. అంటే ఆ రోజు నుంచి తెలంగాణ వస్తుందా, దాదాపు 90%, 99% కూడా తెలంగాణ రాదు, కానీ తెలంగాణ మనం చూపించాలనే దాని నుంచి ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో 10 ఏళ్ళు పరిపాలన చేసుకున్న తర్వాత అధినాయకుడు కేసీఆర్ గారు చేసుకున్న తర్వాత ఎంత అద్భుతంగా ఈ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా, మనకంటే ముందు జార్ఖండ్, తర్వాత 2 రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ అయినా కూడా మనం 10 సంవత్సరాలు ఎంత అభివృద్ధి అయినాం. ఈరోజు ఒకప్పుడు నీళ్లు లేవు గ్రామాలల్లో, ఆదిలాబాద్ జిల్లాలో గోండు గూడాలల్లో నీళ్లు లేకుంటే మా అక్కలు మా చేతులలో రవికలు చినిగిపోయేటి బిందెలు మోసి ఈరోజు మిషన్ భగీరథ ద్వారా ప్రతి గూడెంకు నీళ్ళు వచ్చినాయి. అదేవిధంగా పెన్షన్స్ కావచ్చు, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎంత అభివృద్ధి చెందినాం. అంటే తెలంగాణ కల్చర్ చూసుకుంటే ఒకప్పుడు తెలంగాణ భాషను మాట్లాడాలంటే భయపడే వాళ్ళం. ఎవరైనా ఆఫీసర్ వస్తే ఏంటండి బాగున్నారండి అన్నారు. ఈరోజు తెలంగాణ కల్చర్, తెలంగాణ భాష సినిమాలకు వెళ్ళింది. సినిమాలల్లో అంతకుముందు విలన్లు మాట్లాడేవారు. ఏదైతే ఉత్తేజ్ ఉన్నాడో, నర్సింగ్ యాదవ్ ఉన్నాడో, అదేవిధంగా మిగతా వాళ్ళు 2-3 విలన్ పాత్రలో, జోకర్ పాత్రలు. ఈరోజు హీరోయిన్, హీరో అంటే కథానాయకుడు, కథానాయకురాలు, కథానాయకుడు, కథానాయకురాలు తెలంగాణ భాషను పెట్టవలసిన పరిస్థితి ఏర్పడ్డది. అంటే నేను ఏమంటున్నా, సాంస్కృతికంగా ఇదంతా అభివృద్ధి అయిందంటే 25 ఏళ్ళ పోరాటము, 15 ఏళ్ళ పోరాటము,
10 ఏళ్ల పరిపాలనలో అద్భుతంగా ఈరోజు సాధింది. కాబట్టి ఈరోజు తెలంగాణ రజతోత్సవాలు బీఆర్ఎస్ పార్టీ కాదు, ఇది తెలంగాణ సమాజం మొత్తం ప్రతి బిడ్డ ఈ రజతోత్సవాలను సెలబ్రేషన్లు చేసుకోవడానికి, ఈ పండుగను చేసుకోవడానికి ఈరోజు సిద్ధపడుతున్నారు. ప్రతి ఇంటి నుంచి ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తలే, బీఆర్ఎస్ పార్టీ వస్తలేదు ఆడికి. ఎలకతుర్తి సభకు ప్రతి ఇంటి నుంచి ఒక బిడ్డ వస్తుంది. ఎందుకంటే తెలంగాణ అంటే ప్రతి నరంలో ఉన్నది. నమస్తే అనేది మాట మర్చిపోయి జై తెలంగాణ అనే 15 ఏళ్ళు మాట్లాడుకున్నాం, 10 ఏళ్ళు పరిపాలించుకున్నాం. కాబట్టి ఈ సభ మామూలు సభ కాదు, ఇది చెప్పలేని సభ. కాబట్టి ప్రతి ఇంటి నుంచి, ప్రతి గ్రామం నుంచి మొత్తము అక్క, బిడ్డ, చెల్లె అందరూ వస్తారు. పథకాలు పొందిన వాళ్ళే కాదు, తెలంగాణ ఆస్వాదించే వాళ్ళు, ప్రజాస్వామిక వాళ్ళు, ప్రజల హక్కుల సౌధం పోరాటం చేసిన వాళ్ళు అందరూ కూడా వస్తారు. ఇది బ్రహ్మాండ లక్షలాది మంది వచ్చి బ్రహ్మాండమైన సభ. ఆ సభలో కేసీఆర్ గారు కూడా అద్భుతంగా ఒక మెసేజ్ ఇస్తారు. గతము, వర్తమానం, భవిష్యత్తు ఎట్లుండాలనేది కూడా చెప్తారు. కాబట్టి రాజకీయ సభ కాదు అది, ఇది తెలంగాణ పండుగ. తెలంగాణ అంటే పండుగ, అంతేగాని రాజకీయ విమర్శలు పెద్ద విషయం కాదు అక్కడ. కాబట్టి అటువైపుగానే ప్రయాణం చేస్తాం. అద్భుతంగా జరుగుతుంది. లక్షలాది మంది తెలంగాణ ప్రజలు ఆ సభను విజయవంతం చేయడానికి సిద్ధమవుతున్నారు. దత్తాత్రేయ గారు, తెలంగాణ రాష్ట్ర సమితిగా ఏర్పడి లక్ష్యాన్ని చేరుకొని తర్వాత ప్రజలకు ఒక పరిపాలన అందించి తర్వాత పరిణామ క్రమంలో భారత రాష్ట్ర సమితిగా అవతరించినటువంటి ప్రస్థానం అనేది ఇంకా కొనసాగుతున్నటువంటి ఆ పద్ధతిని, ఆ విధానాన్ని ప్రజలు ఎట్లా గమనిస్తున్నారు? ద సేమ్ టైం ఈ సభ ద్వారా అంటే ఒక ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టడంతో పాటుగా పార్టీ పరంగా కార్యకర్తలకు ధైర్యం ఇచ్చుకుంటూనే అట్ ద సేమ్ టైం జనం యొక్క విశ్వాసాన్ని మరింతగా చూరగొన్నటువంటి ఒక సభగా ఇది ఎట్లా ఉండే అవకాశం ఉంది? రాజేష్ గారు, ఈ సందర్భంగా నా మిత్రుడు కవి మన మధ్య లేడు, కందికొండ గారు ఒక పాట రాశారు. దాంట్లో చాలా స్పష్టంగా చెప్పిండు, జలదృశ్యపు ఆనవాలు హుసేన్ సాగర్ అలల సాక్షిగా పుట్టినటువంటి పార్టీ గులాబీ జెండా. ఈ గులాబీ జెండా పుట్టిన నాడు పిడికెడు మంది లేరు అని చెప్పేసి సమైక్యాంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం అనేటువంటి ఆకాంక్షను, భావజాలాన్ని, ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇచ్చినటువంటి సూచనలను తన గుండెల్లో పెట్టుకొని తన కళ్ళల్లో అదే మదన పడుతూ నా రాష్ట్రం సాధిస్తే తెలంగాణ రాష్ట్రం ఎట్లా సుభిక్షమవుతుందని ఒకే ఒక్కడు ఒక పిడికిలి బిగించి ముందుకు సాగినటువంటి చరిత్ర ఇది. ఎందుకంటే మన కళ్ళ ముందు ప్రత్యక్ష సాక్ష్యంగా, ఎందుకంటే మనం అందరం, మీరు జర్నలిస్టుగా, విద్యార్థులుగా, ఉద్యమకారులుగా, రచయితలుగా వేలాది మంది తెలంగాణ రాష్ట్రం కావాలని కాంక్షించి రాసినటువంటి ప్రతి అక్షరం, ముక్క వెనకాల మాట్లాడిన ప్రతి మాట వెనకాల తెలంగాణకు జరిగిన అన్యాయం ఉంది. ఈ అన్యాయాలపైన పోరాటానికి కంకణం కట్టుకున్న నాయకుడు, ప్రతినభూని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత గిరిజన వాడల్లో పల్లె నిద్ర పేరు మీద నిద్రపోయినటువంటి నాయకుడు కళ్ళల్లో కన్నీళ్లు కనిపించినాయి. ఆ కేసీఆర్ గారు ఒకటే కంకణం కట్టుకున్నాడు, నా తెలంగాణ రాష్ట్రం సాధిస్తే తప్ప నా తెలంగాణ ప్రజల కన్నీళ్లను తూడ్చే పరిస్థితులు ఉండవు. ఎందుకంటే సమైక్యాంధ్ర రాష్ట్రంలో అడుగడుగున అన్యాయాలే జరిగినాయి. ఆర్థిక అంశాల్లో అన్యాయాలే, విద్యా అంశాల్లో అన్యాయాలే, ఉద్యోగ అంశాల్లో అన్యాయాలే. కాబట్టి ఒక్కొక్కరిని ఒక దారానికి, ఒక పూలహారానికి పూలను, వివిధ రకాల పూలను చేర్చినట్టుగా ప్రతి వర్గాన్ని ఏకం చేయాలనే నా లక్ష్యం అనుకున్నటువంటి నాటి నాయకుడే నేటి ముఖ్యమంత్రిగా, నాడు ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో పల్లె నిద్ర సమయంలో వృద్ధుల జీవితాలను చూసి వృద్ధులకు పెన్షన్లు ప్రవేశపెట్టిండు, వికలాంగుల జీవితాలను చూసి వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపిండు, పల్లెలు బీడు బారిపోయిన పల్లెల్ని చూసి, ఎండిపోయిన పొలాలను చూసి తల్లడిల్లిన కేసీఆర్ గారు ఆ పొలాల్లోకి కృష్ణా గోదావరి నదుల యొక్క పరవళ్లను మళ్లించిండు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గొంతెండిపోయిన గ్రామీణ ప్రాంత పరిస్థితుల నుంచి భగీరథ ద్వారా ఒక భగీరథుడిగా మారి ప్రతి ఇంటికి రైతులు ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ 16 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ 16 నెలల కాలంలో తెలంగాణ రాష్ట్రం మళ్ళీ విధ్వంసాల వైపు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులే మళ్ళీ పునరావృతం అవుతున్నాయా అన్నట్టుగా రైతులు కళ్ళాల్లో కన్నీరు పెడతా ఉన్నారు. పంట పొలాలు ఎండిపోతా ఉన్నాయి. పశువులను పంట పొలాల్లోకి వదిలే పరిస్థితి వచ్చింది. కరెంటు కష్టాలు వచ్చినాయి, నీటి కష్టాలు వచ్చినాయి, తాగునీటి కష్టాలు వచ్చినాయి, చెరువులు ఎండిపోతున్నాయి, కుంటలు ఎండిపోతున్నాయి. కేసీఆర్ గారు కలుగన తెలంగాణ రాష్ట్రం అతి తక్కువ సమయంలోనే మళ్ళీ పాత తెలంగాణగా మారుతుందా అని ఇవాళ రజతోత్సవం అనేటువంటిది కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిందే కాదు రాజేష్ గారు. 25 సంవత్సరాల ఈ రజతోత్సవం అనేటువంటిది 75 లక్షల పార్టీ క్యాడర్తో పాటు ప్రతి ఇంటికొక మనిషి భుజానికి జెండా వేసుకొని, భుజం మీద జెండా వేసుకొని ఖచ్చితంగా ఎల్కతుర్తిలో జరగబోయేటువంటి రజతోత్సవ సభను విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. 50 దేశాల నుంచి ఎన్ఆర్ఐల ప్రతినిధి బృందం ఇవాళ ఈ రజతోత్సవంలో పాల్గొనబోతా ఉంది. పార్టీకి ఉన్నటువంటి బలమైనటువంటి క్యాడర్ చాలా ఉత్సాహంగా ఉంది. అధినాయకుడు మాట్లాడే ప్రతి అంశం పైన కులంకషంగా ఏం చెప్పబోతాడు మా నాయకుడు, ఎందుకంటే ఎంత విధ్వంసం జరుగుతా ఉంది
ఉంది. 16 నెలల్లో భూముల అమ్మకాలు, లఘుచర్లలో రైతుల మీద దాడులు, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా కన్నీటి పర్వంతం అవుతా ఉంది. రైతుల ఆత్మహత్యలతో తెలంగాణ తల్లడిల్తా ఉంది. ఉరితాడుకు వేలాడుతున్న చేనేత కార్మికుల గోసను ఎవరు తీర్చిండ్రు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో? అందుకే ప్రతి అంశం పైన అవగాహన ఉన్నటువంటి నాయకుడి చేతిలోనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండే. ఖచ్చితంగా కేసీఆర్ గారి మాట కోసం, ఆయన చెప్పబోయేటువంటి విధానపరమైన నిర్ణయాల కోసం తెలంగాణ యావత్ రాష్ట్రం కూడా ఎదురు చూస్తూ ఉంది. ఖచ్చితంగా రజతోత్సవం బ్రహ్మాండంగా విజయం అవుతుంది. భూమి బద్దలైతుందా అన్నట్టుగా, భూమిని చీల్చుకొని తెలంగాణ ప్రజలు తరలి వచ్చినట్టుగా, ఖచ్చితంగా ఇంటింటికి ఊరూరు కూడా తరలినట్టుగా రజతోత్సవ సభకు రాబోతా ఉన్నారు. ఇప్పటికే రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. వందలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితి, మళ్ళీ తాజాగా 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే ఇటువంటి అన్నీ కూడా ఇవాళ ప్రజలను ఎట్లా ఆలోచింపజేస్తున్నాయి? ఈ ఆలోచింపజేసేటువంటి అంశాలు ఇవన్నీ కూడా నాడు బీఆర్ఎస్ బహిరంగ సభలో 27th జరగబోయేటువంటి బహిరంగ సభలో అటు పార్టీ ప్రస్థానంతో పాటుగా ప్రజా సమస్యలను కూడా ఏ రకంగా కేసీఆర్ గారు ఆవిష్కరించబోతున్నారు, అడ్రస్ చేయబోతున్నారు అనేది కంక్లూడింగ్. చాలా బాధాకరమైన విషయం. 475 మంది రైతులు ఈరోజు చనిపోవడం జరిగింది, ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అంటే ఈరోజు సభ నుండి ఏదైతే 15 ఏళ్ళు ఒక ధైర్యాన్ని ఇచ్చిండో, ఒక హోప్ను క్రియేట్ చేసిండో, రేపు సభలో కూడా తెలంగాణ సమాజానికి నేనున్నా, తండ్రి పాత్రలో నేనున్నా, నిన్ను కాపాడుకుంటా, ఏ రైతు కూడా చనిపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి అట్లాంటి ఒక మెసేజ్ను ఈరోజు తెలంగాణ సమాజానికి ఇవ్వబోతుండే. బీఆర్ఎస్ కార్యకర్తలకు కాదు, మా అధినాయకుడు కేసీఆర్ గారు ఏదైతే ఉందో, తెలంగాణను ఎట్లయితే సాధించుకున్నామో, తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క రైతు ఆత్మహత్య కూడా లేదు. అదేవిధంగా ప్రతి భూమికి, ప్రతి పిరికెట్ కేసీఆర్ గారు ఎన్నోసార్లు చెప్పిండు, మడి మీద తప్పితే మడి బారాలని, అట్లా చేసిండు. సో కాబట్టి తెలంగాణలో ఉన్న మొత్తం సమాజానికి, రైతన్నలకు, కార్మికులకు, విద్యార్థులకు, అందరికి కూడా, చెల్లెళ్లకు, అందరికి కూడా ఒక హామీ ఇవ్వబోతున్నాడు, ఒక భరోసాని ఇవ్వబోతున్నాడు. అక్కడి నుంచి తెలంగాణకి ఇచ్చే మెసేజ్ ఏదైతే ఉందో, మళ్ళీ మనం భవిష్యత్తులో ఎట్లా గత 10 ఏళ్ళు ఎట్లయితే బ్రహ్మాండంగా ఆర్థికంగా పరిపుష్టంగా అయినామో, ఆ విధంగానే మనం ముందుకు పోతామని ఒక భరోసా ఇవ్వబోతున్నాడు. ఆ భరోసాను జాతీయ నాయకులు, ప్రధానమంత్రి కూడా మాట్లాడితే వినంత ఆ జనం ఆ రోజు కేసీఆర్ గారు ఏం మెసేజ్ ఇస్తారు, ఏం భరోసా ఇస్తారు, ఏం ధైర్యం చెప్తాడో అని వెయిట్ చేస్తున్నారు. ఆ సభ అద్భుతంగా సక్సెస్ అవుతుంది. తప్పకుండా కేసీఆర్ గారు అధినాయకుడు ఈ తెలంగాణకి శ్రీరామ రక్షణగా ఉండి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అట్లాంటి మెసేజ్, అట్లాంటి ఒక మెసేజ్ను తెలంగాణ సమాజానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కూడా ప్రజలు. బీఆర్ఎస్ కార్యకర్తలకు ఒక ఉత్సాహాన్ని, ఒక ఉత్తేజాన్ని అందిస్తూనే అట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రజలకి విశ్వాసాన్ని మరింతగా బీఆర్ఎస్ పట్ల పాదుకొల్పే విధంగా ఈ భారీ బహిరంగ సభ, రజతోత్సవ సభ ఉంటుందని చెప్తారు బీఆర్ఎస్ నాయకులు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఎల్చాల దత్తాత్రేయ గారు. థ్యాంక్ యూ సో మచ్ గోసల శ్రీనివాస్ యాదవ్ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.